సామాజిక పెన్షన్ల పంపిణీలో ఏపీ అగ్రస్థానంలో ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. దేశంలో మరే ప్రభుత్వము ఈ స్థాయిలో పెన్షన్లు ఇవ్వడం లేదన్నారు. ప్రతి 100 మందిలో 13 మందికి పింఛన్లు అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిదారుల్లో 59% మంది మహిళలేనని చెప్పారు. సూపర్ 6ను సూపర్ హిట్ చేసిన ఘనత టీడీపీ కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. విజయనగరం జిల్లా గజపతినగర్ నియోజకవర్గం దత్తి గ్రామంలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. లబ్ధిదారులకు పింఛన్లు అందించిన తర్వాత ప్రజావేదికలో మాట్లాడారు. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో 500 మాత్రమే అందిస్తున్నారన్నారు. మానవత్వంతో ఆలోచించి పింఛన్ మొత్తాన్ని 4,000కు పెంచి అందిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానని, ఇందులో భాగంగా ఈ రోజు మీ గ్రామానికి వచ్చానని సీఎం చెప్పడంతో గ్రామస్తులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. ఒక్క పింఛన్ పెంపుతోనే సరిపెట్టలేదని సూపర్ 6 హామీలను అమలు చేసి సూపర్ హిట్ చేశామన్నారు. ఈ నెల 4న ఆటో డ్రైవర్ల సేవలో పథకం కింద ఒక్కొక్కరికి 15,000 జమ చేస్తామన్నారు. విజయనగరం జిల్లా పేదరికంలో ఉందని, దాన్ని మార్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. వ్యవసాయం ప్రధాన ఆధారం కావడంతో ఆ రంగంలో మౌలిక వసతుల కల్పన, సాగునీటిపై దృష్టి పెడతామన్నారు. అన్నదాత సుఖీభావ కింద రైతులకు 20,000 అందిస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాదిలోనే మెగా డిఎస్సీని పూర్తి చేసి 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. యువతకు అండగా ఉండి ఉద్యోగాలు కల్పించే బాధ్యత తనదేనన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల కాలంలోనే 4,71,574 మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. ఏపీకి 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, 9 లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. విశాఖ జిల్లాలోని ఆనందపురం మండలం తర్లువాడ వద్ద గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణకు ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే ఉపేక్షించొద్దని కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. విజయనగరం జిల్లా పర్యటన కోసం బుధవారం విశాఖపట్నం విమానాశ్రయంలో దిగిన ఆయన్ను మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కలిసి భూ సమస్యను వివరించారు. రైతుల్ని కొందరు ఉసిగొల్పి కోర్టు కేసులు వేయిస్తున్నారని అన్నారు. రైతులకు తెలియకుండా వారి పేర్లతో కేసులు వేశారని, అందులో చనిపోయిన వ్యక్తి పేరు కూడా ఉందని చెప్పడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యవహారాలకు ఎవరు మద్దతిచ్చినా ఊరుకోవద్దని, వారిపై చర్యలు తీసుకోవాలని అక్కడే ఉన్న కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ను ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధికి షాపింగ్ కాంప్లెక్స్, ఇళ్ల నిర్మాణానికి 3 సెంట్ల స్థలం ఇప్పించాలని గంటా కోరారు. సీఎం స్పందిస్తూ భూసేకరణకు ఒకసారి పరిహారాన్ని ప్రకటించిన తర్వాత దాన్ని పెంచడం ఎక్కడా లేదని, కేవలం ఇక్కడ రైతుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని పెంచామన్నారు. భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 22 నుంచి 24 వరకు దుబాయ్, అబుదాబి, యుఏఈలో పర్యటించనున్నారు. విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపడుతున్నారు. రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్ రంగాల్లో పెట్టుబడిదారులతో సీఎం భేటీ అయ్యి విశాఖ సదస్సుకు ఆహ్వానించనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, పలువురు అధికారులు వెళ్లనున్నారు. మంత్రి లోకేష్ ఈ నెల 18న ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రాంలో పాల్గొనాలని పంపిన ఆహ్వానం మేరకు లోకేష్ ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. అక్కడి కీలక రాజకీయ నేతలు, విద్యారంగ నిపుణులు, వ్యాపారవేత్తలు, ప్రవాస భారతీయులతో లోకేష్ సమావేశం కానున్నారు. జీఎస్టీ పన్నుల తగ్గింపుతో ఆరోగ్య రంగంలో సుమారు 1,000 కోట్ల ఆదా అవుతాయని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాణాధార మందులపై పన్ను తగ్గించడంతో ప్రజలు నేరుగా కొనుగోలు చేసే మందులు, సర్జికల్స్పై 716 కోట్లు, ప్రభుత్వం జరిపే కొనుగోలులో 250 కోట్ల వరకు వ్యయం తగ్గుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. 2024-25లో జరిగిన కొనుగోలు ఆధారంగా ఇకపై సుమారు 1,000 కోట్ల వరకు ప్రజారోగ్యంపై భారం తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. మందులపై గత నెల 21వ తేదీ వరకు 12%, 5% చొప్పున జీఎస్టీ ఉండేది. 99% ఔషధాలు 12% కేటగిరీలోనే ఉండేవి. ఇప్పుడు దీన్ని కేంద్రం 5%కి తగ్గించింది. దీంతో 7% వరకు పన్ను తగ్గింది. క్యాన్సర్ సహా అరుదైన కేటగిరీలో ఉన్న 33 రకాల మందులపై 12% వరకు ఉన్న పన్నును కేంద్రం పూర్తిగా తొలగించింది. దీనివల్ల ప్రజారోగ్యానికి భారీ ఊరట లభించిందని మంత్రి తెలిపారు. ఏపీలో జిల్లా బోధనాసుపత్రుల్లో 21 కేంద్రాల్లో వైద్య పరికరాలు, మందులు, మౌలిక సదుపాయాల కల్పన, సాంకేతిక వ్యవస్థ మెరుగుపరచడం, సిబ్బందికి ప్రోత్సాహకాలు, అవగాహన కార్యక్రమాలు కల్పిస్తామన్నారు. ఆరోగ్య శాఖ నుంచి ఎక్సైజ్ శాఖకు ప్రతిపాదనలు పంపించామని, 21 కేంద్రాల ద్వారా వ్యసనాల బారిన పడిన వారిని వాటి నుంచి బయటకు తెచ్చి సన్మార్గంలో నడిచే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే కేసులు పెట్టి తమను వేధించడం మామూలేనని రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. 2014లో కూడా తప్పుడు కేసులు పెట్టారని, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. తిరుపతిలోని తన నివాసంలో మిథున్ రెడ్డి మాట్లాడారు. తనపై కేసు పెట్టి తమ తల్లిదండ్రులను మానసికంగా వేధించడం, పైశాచిక ఆనందం పొందడం తప్ప సాధించిందేమీ లేదన్నారు.
ప్రభుత్వం చేయాల్సిన పనులను పక్కన పెట్టి పాలిటిక్స్ చేయడంపై దృష్టి సారించిందని ఎద్దేవా చేశారు. జైల్లో ఉన్నన్ని రోజులు కష్టకాలంలో అండగా ఉన్న వైఎస్ జగన్, వైసీపీ కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తాము బీజేపీలో చేరతామని టీడీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోంది. జైల్లో ఓ టెర్రరిస్టులా తీవ్రవాదిలో పెట్టారు. సీసీ కెమెరా నిఘా ఉంచారు. ఇతరులతో మాట్లాడే పరిస్థితి లేదని, కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు ఏ వసతి కల్పించలేదు. ఖైదీలకు ఇచ్చే వసతులు కూడా తనకు ఇవ్వలేదని ఆరోపించారు. అమెరికా ఆంక్షలు తన ఆత్మగౌరవం ముందు తలవంచాల్సిందే. స్వదేశీ నినాదంతో సొంత ఉత్పత్తుల్ని కొనుగోలు చేద్దాం. ఖాదీ సంతల్లో తమ నేతన్నల వస్త్రాలు తీసుకుందాం. వికసిత భారత్ పరాయి దేశంపై ఆధారపడదని చాటి చెబుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 90 రోజుల పాటు బీజేపీ ఆధ్వర్యంలో ఖాదీ సంతలు నిర్వహిస్తున్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సంతల్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కలిసి మాధవ్ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. భారతదేశ ఖ్యాతి బీజేపీ పాలనలో విశ్వవ్యాప్తమైంది. కార్గిల్ యుద్ధ సమయంలో తుపాకులు కూడా విదేశాల నుంచి కొనాల్సి వచ్చింది. మోదీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో మన బ్రహ్మోస్ సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. స్వదేశీ ఉత్పత్తులు కొనుగోలు చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని మాధవ్ పిలుపునిచ్చారు. మరోవైపు వైఎస్ షర్మిల మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మాధవ్ ఆరోపించారు. ఆలయాలు వద్దు, మరుగుదొడ్లు ముద్దు అంటూ ఆమె హిందువుల్ని తీవ్రంగా అవమానించారని మండిపడ్డారు. చర్చిలు, మసీదుల నిర్మాణ విషయంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయగలరా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దామోదర్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం మరింత ఇబ్బందికరంగా మారడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 10 గంటలకు దామోదర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయాన్ని గురువారం కిమ్స్ ఆసుపత్రికి తరలించనున్నారు. అనంతరం శుక్రవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని ఆయన నివాసానికి తరలిస్తారు. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం సూర్యాపేటకు తీసుకెళ్తారు. ఈ నెల 4న సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. దామోదర్ రెడ్డి 1952 సెప్టెంబర్ 14న జన్మించారు. వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో బీఎస్సీ విద్య పూర్తి చేశారు. వ్యవసాయం చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపేవారు. దామోదర్ రెడ్డికి మాజీ మంత్రి దివంగత రామిరెడ్డి వెంకటరెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణారెడ్డి సోదరులు. ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లా పాతలింగాల గ్రామం. ఆయనకు కుమారుడు సర్వోత్తం రెడ్డి ఉన్నారు. దామోదర్ రెడ్డి భార్య వరుదిని దేవి కొన్నేళ్ల క్రితం మరణించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో దామోదర్ రెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా వరుసగా 2014, 2018, 2023 ఎన్నికలు సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి పోటీ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. దామోదర్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దామోదర్ రెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు. విజయదశమి సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరా సంబరాలు చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ సబ్బండు వర్గాల ఐక్యతకు నిదర్శనంగా ఈ పండుగ నిలుస్తుందని రేవంత్ తెలిపారు. మరోవైపు ఇవాళ ఉదయం ముఖ్యమంత్రి బాపుఘాట్ని సందర్శించి గాంధీజీకి నివాళులు అర్పించనున్నారు. విజయదశమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గురువారం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో నిర్వహించే దసరా ఉత్సవాల్లో పాల్గొంటారు. అక్కడి నుంచి గురువారం రాత్రి కొడంగల్కు బయలుదేరి తన నివాసంలో బస చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, అడిషనల్ కలెక్టర్ అమరేందర్ కొండారెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. నేతలకున్న గెలుపు అవకాశాలు, స్థానికంగా వారికి ప్రజల్లో ఉన్న మద్దతు వంటి వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. జిల్లా పర్యటనలో ఉన్న మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వర్చువల్ గా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, నేతల పనితీరుపై సీఎం సమీక్షించారు. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సరైన నాయకుల పేర్లను అభ్యర్థిత్వానికి సిఫారసు చేస్తూ 2 రోజుల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. ఆ నివేదికను సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సమీక్షించి 3 పేర్లతో కూడిన ప్రతిపాదనలను అధిష్టానానికి పంపనున్నారు. అనంతరం స్థానికంగా ఇప్పటికే సేకరించిన అభిప్రాయాలు, నిర్వహించిన సర్వేలు, సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పంపిన ప్రతిపాదనలని పరిగణలోకి తీసుకుని అభ్యర్థిని అధిష్టానం ఎంపిక చేయనుంది. టికెట్ రేసులో ప్రధానంగా నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, బొంతు రామ్మోహన్, అంజన్ కుమార్ యాదవ్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్థానిక నేతనే బరిలో దించాలన్న ప్రతిపాదనకే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ ఉప ఎన్నిక రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు గీట్రాయి కావడంతో సహజంగానే ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయాన్ని అధిష్టానం గౌరవిస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణలో ఈ నెల 9వ తేదీ నుంచి 4 నెలల పాటు ఎన్నికల సీజనే. నవంబర్ 11 వరకు పరిషత్, పంచాయతీ ఎన్నికలు.
అవి ముగియగానే మున్సిపల్ ఎన్నికలు. అదే ఊపులో జీహెచ్ఎంసీ ఎన్నికలను వెంటనే నిర్వహించేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై 8న హైకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా ఎన్నికలపై ముందుకు వెళ్లాలని సర్కారు భావిస్తోంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు 8న విచారణ చేపట్టనున్న నేపథ్యంలో కోర్టు స్పందన ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్లు 50% మించకూడదని హైకోర్టు స్పష్టం చేస్తే గనక కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి జూమ్ ద్వారా టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులతో నిర్వహించిన సమావేశంలో ఈ నెల 5 వరకు జడ్పీసీ సీట్లకు ఆశావాహుల జాబితాలు పంపాలని సూచించినట్లు చెబుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న నోటిఫికేషన్ విడుదల మొదలుకొని నవంబర్ 11 వరకు పరిషత్, పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 80% పైగా జడ్పీ స్థానాల్ని వశం చేసుకునేందుకు అధికార కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది. పరిషత్, పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ పూర్తి కాగానే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సమాయత్తమవుతోంది. పరిషత్ ఎన్నికలు పూర్తి కాగానే మున్సిపాలిటీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే డిసెంబర్ నెల మొత్తం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో పూర్తి కానుంది. పరిషత్, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల వేడిలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణలో అన్ని వర్గాల పట్ల సీఎం రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు అన్యాయమని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. దసరా పండుగ నేపథ్యంలో కేంద్ర ఉద్యోగులకు 3% డీఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం నిరాశే మిగిలిందన్నారు. కాంగ్రెస్ది అభయహస్తం కాదని భస్మాసుర హస్తమని మరోసారి నిరూపితమైందని విమర్శించారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్తో కలిసి పార్టీ సమావేశంలో హరీష్ మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డీఏలను తక్షణమే విడుదల చేయాలన్నారు. 15 నెలల నుంచి ఉద్యోగుల వేతనాల నుంచి పెన్షన్ కోసం కట్ చేసిన కాంట్రిబ్యూటరీ ఫండ్ను ప్రభుత్వం వాడుకుందని, 5,500 కోట్ల కాంట్రిబ్యూటరీ పెన్షన్ డబ్బులను తెలంగాణ ప్రభుత్వం మళ్లించిందని ఆరోపించారు. బతుకమ్మకు ఆడబిడ్డలకు చీరలు లేవని, రైతులకు యూరియా, సన్నవడ్లకు బోనస్, నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా భరోసా కార్డు ఎక్కడని నిలదీశారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి వరికి మద్దతు ధర పెంచేలా చూడాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్తో తనకు ఎటువంటి సంబంధం లేదని, ఇచ్చిపుచ్చుకోవడాలాంటివి కూడా లేవని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. బంజారాహిల్స్ జాగృతి కార్యాలయంలో ఆమె పాల్గొన్నారు. బాకీ కార్డు అనేది ఆ పార్టీ తీసుకున్న రాజకీయ అంశమని, దానిపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అంటూ జీవో ఇచ్చిన మరుసటి రోజే సీఎం రేవంత్ రెడ్డి తనకు దగ్గర వ్యక్తులతో కోర్టులో కేసులు వేయించారని ప్రచారం జరుగుతోందన్నారు. ఇక రాష్ట్రపతి వద్ద బిల్లు పాస్ చేయించాల్సిన బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. ఎన్నికలకు వెళ్లదు, ఖర్చు పెట్టిన డబ్బులు వృధా అవుతాయని, ఫలితాలు వచ్చాక కోర్టుకు వెళ్లి రద్దు చేయిస్తామని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించడం ద్రోహపూరిత చర్య అన్నారు. ఈ ఎన్నికలకు ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్లు తప్పుల తడకగా ఉన్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఈ రిజర్వేషన్లలో వర్గీకరణను చూపకుండా వారిని కూడా మోసగించారన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగా మేడిగడ్డను బాగు చేసేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం ఇప్పటికైనా రాజకీయం చేయకుండా నాణ్యమైన పద్ధతిలో బాగు చేయించాలన్నారు. ప్రజాప్రతినిధుల పార్టీ ఫిరాయింపులకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఎవరైనా పార్టీ మారాల్సి వస్తే పదవికి రాజీనామా చేయాలన్నదే బీజేపీ అభిమతమన్నారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక మొదలైందని, వార్డు సభ్యుడు మొదలుకొని జడ్పీటీసీ వరకు అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని చెప్పారు. అత్యధిక స్థానాల్ని తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. స్థానిక సంస్థలని బీఆర్ఎస్ నిర్వీర్యం చేసిందని, కేంద్ర నిధులను దారి మళ్లించి గ్రామాల్లో అభివృద్ధి లేకుండా చేసిందని ఆరోపించారు. నాడు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ దోపిడీ చేస్తే కాంగ్రెస్ మోసాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ మాత్రం అభివృద్ధిపైనే మాట్లాడుతోందని తెలిపారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదని, హైకోర్టు ఆదేశించడమే తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ కట్టుబడి ఉందని, ఎన్నికలు జరగాలన్నదే తమ అభిమతమని చెప్పారు. 42% రిజర్వేషన్ల సవరణ అప్పుడే చేస్తే ఈ సమస్య వచ్చేది కాదన్నారు. కోర్టుకు కాంగ్రెస్ నేతలే వెళ్లి ఉంటారని రామచంద్రరావు అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, శాంతియుతంగా జరిగేలా చూడడం తమ ముందున్న మొదటి సవాలని డీజీపీ బత్తుల శ్రీధర్ రెడ్డి అన్నారు. శ్రీధర్ రెడ్డి డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు విషయాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే వివిధ రూపాల్లో పలు సమావేశాలు నిర్వహించామని, బలమైన జట్టు తనకు ఉందని చెప్పారు. సమర్థవంతంగా పోలీసు విధులు నిర్వహించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తామన్నారు. సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిచేలా, వ్యక్తిత్వ హననానికి పాల్పడేలా నకిలీ వార్తలు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వారిపై రౌడీ షీట్లు కూడా తెరుస్తామని హెచ్చరించారు.
తమకు పింక్ బుక్, రెడ్ బుక్ అంటూ ఉండవని, ఉండేది ఒక్కటే ఖాకీ బుక్ అని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం చర్యలుంటాయన్నారు. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని డీజీపీ శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈగల్ బృందాలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కొత్త వాహనాలు సమకూరుస్తామని, వారి నైపుణ్యాలను పెంచే చర్యలు చేపడతామని తెలిపారు. మత్తుమందు తీసుకున్న వారిని స్పాట్లోనే గుర్తించే విధంగా మొబైల్ కిట్స్ ఎక్కువగా వినియోగిస్తామని చెప్పారు. ప్రభుత్వం కోరుకుంటున్న ఆర్థిక అభివృద్ధికి రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉండడం అవసరమన్నారు. అందుకు తగ్గట్లుగా ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తామని అన్నారు. తనను డీజీపీగా నియమించిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు శ్రీధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తారు. విజయదశమి కావడంతో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లో బారులు తీరారు. దసరా శరన్నవరాత్రులు చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మరోవైపు భవానీలు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రికి తరలి వచ్చారు. ఈసారి భవానీలు ముందుగానే ఇంద్రకీలాద్రికి చేరుకుంటుండటంతో కొండ దిగువ నుంచే భక్తులు కిటకిటలాడుతున్నారు. విజయవాడ ఉత్సవంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఏపీ ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న విజయవాడ ఉత్సవంలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. విజయదశమి పండుగ శోభను దేశ విదేశాల్లో చాటి చెప్పేలా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించాలన్న లక్ష్యంతో ఎంపీ కేశినేని చిన్ని ప్రత్యేక కార్నివాల్కు శ్రీకారం చుట్టారు. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు విజయవాడ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమయ్యే ఈ కార్నివాల్ బెంజ్ సర్కిల్ వరకు వైభవంగా సాగనుంది. 3000 మంది కళాకారులు వివిధ రూపాలను ప్రదర్శించనున్నారు. అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేయనున్నారు. కళా సాంస్కృతిక వైభవం సమ్మేళనంగా జరగనున్న ఈ ప్రదర్శన జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుందని నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కార్నివాల్లో ప్రధాన ఆకర్షణగా ప్రత్యేకంగా రూపొందించిన రథంపై అమ్మవారి ఊరేగింపు నిర్వహించనున్నారు. మంగళ వాయిద్యాలు, నృత్యాలు, సంప్రదాయ వేషధారణలు, సాంస్కృతిక విన్యాసాలు ఈ ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 320, గోపాల్పూర్కు 360 కిలోమీటర్లు, దక్షిణ ఆగ్నేయంగా పూరికి 390 కిలోమీటర్లు దక్షిణంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్యం పయనించి నేడు తీవ్ర వాయుగుండంగా బలపడనుంది. ఆ తర్వాత వాయుగుండంగా బలహీనపడి ఇవాళ అర్ధరాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున గోపాల్పూర్, పారాదీప్ మధ్య పూరి సమీపంలో తీరం దాటనుంది. వాయుగుండం ప్రభావంతో బుధవారం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. ఇవాళ నుంచి రేపు కోస్తాలో అనేక చోట్ల భారీ వర్షాలు. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సముద్రం అల్లకల్లోలంగా మారిందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. కోస్తాలోని అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుండగా అదే సమయంలో గుజరాత్కు ఆనుకుని ఈశాన్య అరేబియా సముద్రంలో మరో వాయుగుండం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండింటి మధ్య 3000 కిలోమీటర్ల దూరం ఉన్నందున ఒకదానిపై మరొకటి ప్రభావం చూపే అవకాశం లేదని వాతావరణ అధికారి సముద్రాల జగన్నాథ్ కుమార్ తెలిపారు. కోస్తాలో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. వైవిధ్యం, సమైక్యత భారతదేశ బలాలని, వాటికి చొరబాటుదారులు ముప్పుగా మారారని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. వీరి ప్రయత్నాలు ఫలిస్తే దేశం బలహీనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది వేడుకల్లో మోదీ పాల్గొన్నారు. జనాభాలో గణనీయమైన మార్పు కోసం చొరబాటుదారులు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల సామాజిక సామరస్యం దెబ్బతిని అంతర్గత భద్రత ప్రమాదంలో పడుతుందని మోదీ తెలిపారు. చొరబాటుదారులు ఈ దేశ యువత ఉపాధిని లాగేసుకోకుండా చూడడం, సోదరీమణులు, కుమార్తెలు వారి నుంచి రక్షించుకోవడాన్ని ఈ మిషన్ లక్ష్యంగా ఆయన నిర్దేశించారు. జాతి నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ గొప్ప భూమిక పోషించిందని మోదీ అన్నారు. సంస్థ తన చరిత్రలో పలు దాడులు గురైనప్పటికీ దేశానికి ఎన్నడూ అపకారం తలపెట్టలేదని తెలిపారు. దేశమే ప్రథమ అనే భావనతో ఆర్ఎస్ఎస్ పనిచేస్తోందని, పేదల జీవితాన్ని మార్చేందుకు కృషి చేసిందని కొనియాడారు. దేశ ప్రజల్లో సామరస్య భావనను వ్యాప్తి చేయడం లక్ష్యంగా దేశమంతా ఆర్ఎస్ఎస్ విస్తరించి పనిచేస్తోంది. సమాజంలోని కుల, మత, జాతి భేదాలను నిర్మూలించడం ద్వారా ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కార్యక్రమాన్ని చేపడుతోంది. సమ్మిళిత సమాజ సాధన ఈ సంస్థ ఆశయమని మోదీ వివరించారు. దేశం పట్ల అపార ప్రేమను కలిగిన ఆర్ఎస్ఎస్ బ్రిటిషర్ల అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడిందని తెలిపారు. సంఘ్ శతాబ్ది వేడుకల సందర్భంగా 100 నాణెం స్టాంపును ప్రధాని ఆవిష్కరించారు. నాణ్యం ఒకవైపు జాతీయ చిహ్నం, రెండో వైపు భరతమాత చిత్రం ఉన్నాయి. నాణ్యంపై భరతమాత చిత్రం ముద్రించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా, దీపావళి పండుగ కానుక ఇచ్చింది. డిఏను 3% పెంచింది. ఈ పెంపు జూలై 1 నుంచి వర్తిస్తుందని తెలిపింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదముద్ర వేశారు. అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలను కూడా తీసుకున్నారు. మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా 2 సార్లు డిఏను సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న నిత్యావసర ధరలకు పరిహారంగా ఉద్యోగులు, పెన్షన్దారులకు ఈ కరువు భత్యాన్ని అందజేస్తారు.
ఈ ఏడాది మార్చిలో డిఏను 2% పెంచారు. తాజాగా 3% పెంచడంతో 55%గా ఉన్న డిఏ 58%కి చేరనుంది. ఈ పెంపుతో 49 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదారులు లబ్ధి పొందనున్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించిన డిఏ బకాయిలను అక్టోబర్ నెల జీతంతో కలిపి దీపావళి కంటే ముందే అందిస్తామని వివరించారు. తాజా డిఏ పెంపు వల్ల కేంద్రంపై ఏటా అదనంగా 10,083 కోట్ల భారం పడుతుందని తెలిపారు. దేశంలో కొత్తగా 57 కేంద్రీయ విద్యాలయాలను ప్రారంభించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కేవీలతో 86,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 57లో 7 ఖర్చును కేంద్ర హోంశాఖ భరిస్తుందని, మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని వివరించారు. హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా దేశంలోని అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. ఈ మేరకు ప్రకటించిన M3M హురూన్ ఇండియా రీచ్ 2025 జాబితా వెల్లడించారు. 2.84 లక్షల కోట్ల సంపదతో దేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో రోష్ని, ఆమె కుటుంబం 3వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఓ మహిళ 3వ స్థానంలో నిలవడం ఇదే తొలిసారి. అంతేకాకుండా తొలి 10 మందిలో నిలిచిన పిన్న వయస్కురాలుగాను ఆమె రికార్డు సృష్టించారు. కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేషన్ చేసిన రోష్ని హెచ్సిఎల్ టెక్నాలజీ సంస్థను ప్రపంచవ్యాప్తంగా విస్తరించడమే కాకుండా బలమైన ఐటీ సేవల సంస్థగాను తీర్చిదిద్దారు. రోష్ని కేవలం తమ సంస్థ కార్యకలాపాలు చూడడమే కాకుండా శివ్ నాడార్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా విద్య, సామాజిక సేవకు భారీగా నిధులు వెచ్చిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో కీలక పాత్ర వహిస్తున్న మహిళల జాబితాలో వరుసగా నిలవడం ద్వారా రోష్ని ప్రత్యేకత చాటారని హురూన్ జాబితాలో పేర్కొన్నారు. ఈ జాబితాలో 100 మంది మహిళలు ఉండడం విశేషం. భారత్లో సంపదను సృష్టించడంలో మహిళలు కూడా కీలక పాత్రేనని చాటారు. తన సంపద విలువ 6% తగ్గిన 9.55 లక్షల కోట్లతో ముఖేష్ అంబానీ భారత సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో నిలిచారు. 8.15 లక్షల కోట్లతో గౌతమ్ అదానీ, ఆయన కుటుంబం 2వ స్థానంలో ఉంది. అమెరికా కాంగ్రెస్లో అధికారపక్షం ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్కు తాము ప్రతిపాదించిన మార్పులు చేయకపోవడంతో డెమోక్రాట్లు ఆ బిల్లును బ్లాక్ చేశారు. దీనివల్ల నిధులు నిలిచిపోవడంతో అమెరికాలో అత్యవసర సేవలు మినహా మిగతా ప్రభుత్వ కార్యకలాపాలన్నీ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి షట్ డౌన్ అయ్యాయి. 2018 తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. అప్పుడు ట్రంపే అధికారంలో ఉన్నారు. మెక్సికో సరిహద్దులో గోడ కట్టడానికి ట్రంప్ సర్కారు అడిగిన నిధులు ఇవ్వడానికి డెమోక్రాట్లు ఒప్పుకోకపోవడంతో 2018 డిసెంబర్ 22న షట్ డౌన్ మొదలైంది. చివరికది 2019 జనవరి 25న ముగిసింది. ఇప్పుడు కూడా ట్రంప్ సర్కార్ ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్కు ఆమోదం లభించేదాకా ఈ షట్ డౌన్ కొనసాగుతుంది. అప్పటిదాకా సైన్యం, పోలీస్, వైద్యం, విమాన రవాణా తదితర అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతాయి. అత్యవసరం కాని జాతీయ పార్కులు, మ్యూజియాలు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసేస్తారు. షట్ డౌన్ సాగిన నాళ్లు వాటిలోని ఉద్యోగులు కార్యాలయానికి రానక్కర్లేదు. ఈ సమయంలో పనిచేసిన వారికి సైతం బడ్జెట్కు ఆమోదం లేకపోవడంతో వెంటనే జీతాలు ఇవ్వరు. బడ్జెట్కు ఆమోదం లభించిన తర్వాత మాత్రమే ఆ కాలానికి జీతం ఇస్తారు.